హాయ్ అండి అందరికీ. అందరూ కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఉంటారనుకోండి. అలానే మేము కూడా సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకేంటంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామనమాట. అంటే ఎవరి వృత్తికి తగ్గట్టు వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదండీ! అంటే స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదండీ! వాటిలో భాగంగానే ఈ సెలబ్రేషన్స్ అనమాట. వీళ్ళందరితో అయితే కొంచెం సేపు పెరేడ్ చేయించారండి. అంటే వాళ్ళ వృత్తికి తగ్గట్టు వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదండీ! వాటిని బట్టి ఇలా అయితే సెలబ్రేట్ చేస్తారనమాట. చూస్తున్నారు కదండీ! వీళ్ళైతే మేనేజ్‌మెంట్ తరపున కొంతమంది ఆఫీసర్స్ వస్తారు కదా! వాళ్ళనమాట. అలానే మా యూనిట్ కమాండెంట్ సార్, ఇన్స్‌పెక్టర్ మేడం వీళ్ళనమాట. ఫ్లాగ్ హోస్టింగ్‌కి వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. ఆల్రెడీ వీళ్ళు కూడా వస్తారనుకోండి. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు పెరేడ్ చేయించారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి తగ్గట్టు కొన్ని డెమోస్ కూడా ఉంటాయండి. ఆ డెమోస్ కూడా అయితే చేపించారనమాట. చూస్తున్నారు కదండీ! మాకు గ్రౌండ్ అయితే చాలా పెద్దదనమాట. కాకపోతే కొంచెం దూరం ఉంటది. రావడం అయితే అందరము వచ్చామండి. అలానే పెరేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకందరికీ కూడా స్వీట్ బాక్సెస్ కూడా ఇచ్చారనమాట. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది. స్కూల్ పిల్లలందరినీ ఇన్వైట్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలా ముద్దుగా చక్కగా అయితే డాన్స్ చేశారు. చూడటానికి కూడా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే అందరూ కూడా ఒకే యూనిఫామ్‌లో ఉన్నారు కదా! అందువల్లనమాట. వీళ్ళ డాన్స్ చూస్తున్నంత సేపయితే నాకు స్కూల్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయండి. అలాగే కంటిన్యూగా ఒకటే అయితే బోర్ కొట్టేస్తుంది కదండీ! అందుకని మధ్య మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూలో డెమోస్, డాన్సింగ్ ఇవన్నీ కూడా చేయించారనమాట. పిల్లలతోటొచ్చేటప్పటికి డాన్సింగ్, వీళ్ళొచ్చేటప్పటికి కొన్ని డెమోస్ ఇవన్నీ చేశారు. కంటిన్యూగా అయితే మేము చూస్తున్నంత సేపు కూడా ఒక ప్రౌడ్ ఫీల్‌గా అయితే మాకనిపించిందండి. నిజంగా చెప్తా ఉన్నాను. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకొని ఉండుంటారనుకుంటున్నాను. తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ కానీ, బర్త్‌డేలు, పార్టీలు ఇలాంటివన్నీ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ మాత్రం ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోకూడదు చెప్పండి. ఇలాంటి స్పెషల్ డేస్ కూడా మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఫెస్టివల్ కంటే ఇంకా ఎక్కువగా. ఈ వీడియోలో అయితే నాకు తెలిసింది చెప్పానండి.